సహాయం తీసుకున్న వాళ్ళు, నిన్ను వాడుకున్న వాళ్ళు, నీ వల్ల ఎదిగిన వాళ్ళు ఇప్పుడు లైక్ నిన్ను గుర్తుంచుకున్నారా? లేకపోతే నిన్ను మర్చిపోయారా? అది వాళ్ళకి తెలియాలి. ఉన్నారంట కొంతమంది అలా. ఏం మర్చిపోయారా? అంటే లైక్ నువ్వు నీ సాయం తీసుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ నువ్వు చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారని విన్నా. ఉన్నారు అనడం కంటే నేను చేశాను అనడం కంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారనడం చాలా మంచి పద్ధతి. ఓకే. ఎందుకంటే గొర్రె కషాయం అని నమ్ముతుంది, తెలివిగలోడు తెలివి లేనివాడినే నరుకుతాడు. అవతలోడు నన్ను మోసం చేసి ఎదిగాడు అంటే వాడి తప్పు కాదు, నేను మోసపోయినా నా తప్పు, నాకు సిగ్గుండాలిగా. అవును, అదే మీరు మనుషుల్ని బాగా నమ్ముతారంట, నమ్మేసి మోసపోతూ ఉంటారంట. కైనా కూడా మీరు మారట్లేదు ఎందుకని? అది తెలియదురా. అది నేనే చెప్తాను చూడు. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కొన్ని పద్ధతులు నేర్పిస్తారు ఇంట్లో, దట్ మేబీ క్యారీ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యువర్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, నీ స్కూల్, నీ టీచర్స్, నీకుండే పద్ధతి, నువ్వు పెరిగిన వాతావరణం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇమేజెస్ అన్నీ నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నీ శరీరం మీద, నీ బ్రెయిన్ మీద. ఎదుటివాడికి హెల్ప్ చేయి, ఎదుటివాడితో మంచిగా ఉండు, ఎదుటివాడిని నమ్ము, నమ్మకమే నీకు శ్రీరామ రక్ష, ఇవన్నీ స్టోరీలు చెప్పి 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 కొన్ని పుస్తకాలు చిన్నప్పుడు చదవడం వల్ల ఆ దరిద్రాలు కూడా జరిగినాయి. కాబట్టి దానిలో మనం ఏం నేర్చుకున్నాం? ఇవి చాలా మంచిగా ఉండాలి అనడంతో నేను అందరిని నమ్ముతా. ఎవడో ఒకడు స్టార్టింగ్లో బాగానే ఉంటాడు కొన్ని రోజులు, వాడి 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 పని అయిపోయిన తర్వాత కొడతాడు దెబ్బ. ఇప్పుడు వాడు ఎప్పుడు కొడతాడు అని మనం ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? పలానా వాడు మనకి పలానా వాడు మనల్ని దెబ్బ కొడతాడు, మనం వాడితో ఫ్రెండ్షిప్ చేయం కదా. మనకి చేయాల్సింది ఫ్రెండ్షిప్పే. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది. ఎవడైనా ఫ్రెండ్షిప్ చేయి, వాడు గలీజ్గాడే అన్నాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడు గలీజ్గాడని తెలిసింది. వీలైతే మార్చడానికి ప్రయత్నించు, రైట్? వాడు మారట్లేదంటే వదిలే, ఫ్రెండ్షిప్ మానకన్నాడు. అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ ఎందుకు మానద్దన్నారు? దాని వెనక 100 రీజన్లు ఉన్నాయి. 100 రీజన్స్, చాలా అంటే చాలా. అది చిన్న స్టేట్మెంట్ కాదు అది యాక్చువల్గా. సో నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా. 10 నిమిషాలు ఎవడైనా నాతో మాట్లాడంటే వాడంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకో లేడంట. నేను అదొక దరిద్రమైన అలవాటు. నాకు ఏం చేస్తానంటే, వాడికి ఏదైనా కష్టం వస్తే జేబులోంచి తీసి లేలేరే, ఆ లేలేరే అన్నది ఉంది చూసావా, అది కొట్టింది. కొట్టి 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 కొడుతూనే ఉంది. అదేంటంటే అది పుట్టుకతో వచ్చింది కానీ చస్తే కానీ పోదని, అది ఇక మారదు. అది నా జీవితం అంతే. అది నేను అన్నట్టుగా నాకుగా నేను ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకున్నా, బిగా వద్దురే, ఇక చంటిగా రేపటి నుంచి నువ్వు విలన్గా తయారవ్వాలి అని లేచి స్నానం చేసి బయటికి రాగానే ఎవడైనా వచ్చి అన్న అనగానే పదరా కిందకి వెళ్దాం అయిపోయింది. అది అప్పటికే అంతే. ఆ సోఫాలో కూర్చొని నువ్వు ఎవడో నిన్ను దెబ్బ కొడుతున్నాడు రా, నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి, చూసుకుందాం పదా, అంతే. 10 నిమిషాలే ఉంటుంది రే, తర్వాత ఏముండదు. ఫ్యామిలీ ఎలా ఉందన్న? ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారా? నేను బాగున్నా అంటే ఫ్యామిలీ బాగుంటుంది. బాబు ఏం చదువుతున్నారు అన్న ఇద్దరు? ఒకళ్ళేమో ఫస్ట్ క్లాసు, ఒకళ్ళు యూకేజీ. చిన్నపిల్ల అలరా ఆపిందా? నీకు తెలుసు కదరా, ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదే వాళ్ళ కోసం. వాళ్ళు లేకపోతే ఇంటికి ఎందుకు వెళ్తా? కాదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? లేదు, రూపాయి లేదు. రూపాయి కెరియర్ కానీ ఇక్కడ కాపే టాపిక్. ఎందుకన్నా అక్కడ కాపే అన్నగా ఒకటే ఆన్సర్. నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతా, చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అస్సలు. అంటే దాన్ని అంటే లైక్ అదొక పీడకలు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా. వద్దు,
ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడమా, లేకపోతే ఏమైనా? ఎవరు నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా. నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. సెట్లో కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవాడు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, అబ్బాయి ఇది తప్పు అని చెప్పలేదనుకో, మళ్ళీ నాకు సిగ్గులేనట్టు. ఓకే, నేను నీకు చెప్పాను అనుకో, నువ్వు వెళ్ళి ఆడేంటి నాకు చెప్తాడేంటి, ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా. ఎవరికి ఉంది ఇగో? స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి నీకు? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటేరా, టీం లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. పోయి డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని వేరే టీం లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా? చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పొడవాలో అక్కడ పొడిచారు. అది నా తప్ప? ఎవరిది తప్పు? తప్పు చేసినాడు ఎవడైనా నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ఇదే. ఓకే, డబ్బులు ఉన్నాయా అన్న ఇప్పుడు నీకు గడవడానికి? అంటే లైక్ ఇప్పుడు అవకాశాలు లేవు? ఉన్నాయా? మొత్తం సొంత ఇల్లు, మంచి కారు కొనుక్కున్న సంపాదించుకున్నదే ఉన్నాయి. అంతే? ఉన్నాయి. హ్యాపీ లైఫ్ ఏంటన్నది ఇలా చెప్పడానికి అర్థం? అరే హ్యాపీ లైఫే బా, హ్యాపీ లైఫ్ బాగానే ఉంది. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? ఉంది, 100% ఉంది. 100%. అయ్యో, ఒకడు కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, వాడిని నిలబెడతారు, వాడు బాగుంటాడు. ఏట్రా నవ్వుతావు ఏట్రా? ఏమన్నారా ఆలోచిస్తున్నా. ఉంది, ఇన్నిసార్లు ఉందని చెప్తున్నా కూడా నమ్మకపోతే నా తప్ప? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దాని గురించి? ఏం లేదు, జరిగిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు.